మనలో చాలామంది బరువు తగ్గడానికైనా లేదా ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనుకున్నా, లో కార్బ్ మీల్ తీసుకొని మంచి ఫిట్‌నెస్‌గా మెయింటైన్ చేయాలనుకున్నా చాలామంది రైస్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళెవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కొంజాక్ రైస్‌నైతే ట్రై చేయండి. ఈ కొంజాక్ రైస్ అనేది కంప్లీట్‌గా వీగన్ బేస్డ్. అంటే ఇదొక ప్లాంట్ నుంచి ఒక ఫైబర్ ఎక్స్ట్రాక్ట్‌ని తీసి దాని నుంచి రైస్‌నైతే తయారు చేస్తారు. ఇందులో క్యాలరీస్ ఓన్లీ 10 మాత్రమే ఉంటాయి. ఇంకా 2 గ్రామ్స్ వరకు కార్బ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్‌గా మనం రైస్‌కి సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవచ్చు. వండడంలో రకరకాల మెథడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నాకైతే ఇలా ప్యాకింగ్ రూపంలో ఉంది. ఇందులో మనకి సిట్రిక్ యాసిడ్ అలాంటివి కొంచెం స్టోర్ ఉండడానికి పెడతారు కాబట్టి, దీన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల దీంట్లో ఉన్నటువంటి కెమికల్ రెసిడ్యూ ఏదైనా ఉన్నా కూడా అదంతా కంప్లీట్‌గా పోతుంది. సో, దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో చెప్పడానికి ముందు, ఈ రైస్ గురించి మీకు ఐడియా లేకపోతే ఒక్కసారి గూగుల్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో, రైస్‌ని రెగ్యులర్‌గా తినేవాళ్ళు డైట్ చేసే క్రమంలో గానీ, లేదంటే బరువు తగ్గాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రైస్‌ని మిస్ అవుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా మనం రెగ్యులర్‌గా చేసుకునే కూరలతో, అలాగే రసం పెట్టుకొని ఈ రైస్‌ని వండుకొని హ్యాపీగా తినొచ్చు. ఇదైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి రైస్. సో, దీన్ని సిట్రిక్ యాసిడ్ ఇలాంటి కొన్ని యాడెడ్ ఇంగ్రీడియెంట్స్‌లో స్టోర్ చేసి ఉంచుతారు కాబట్టి, ప్యాక్ కట్ చేసిన తర్వాత ఇలా మంచి ఫిల్టర్ వాటర్ పెట్టి బాగా దాన్ని స్ట్రెయినర్‌లో వేసుకొని రిన్స్ అయితే చేసుకోవాలి. ఇలా రైస్‌ని బాగా వాష్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్‌ని సిమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాన్ అయితే తీసుకోవాలి. మామూలు పాన్‌లో చేసుకుంటే మాత్రం రైస్ అనేది అడుగంటేస్తుంది. సో, ఇలా నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని మనం కడిగినటువంటి రైస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి, ఇందులో ఉన్నటువంటి తేమ అంతా కూడా తడి అంతా కూడా ఆవిరైపోయి అదంతా ఎగిరిపోయేంత వరకు మనం ఒక 5 నిమిషాల పాటు నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా చేస్తే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. మీరు రెగ్యులర్ కూరలతో గానీ, చారుతో గానీ హ్యాపీగా తినొచ్చు. అసలు తింటుంటే మాత్రం అది కొంచెం మనం రైస్ తిన్నామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. కొత్తగా అయితే ఏమనిపించదు. కొన్ని కొన్ని సార్లు కొత్తగా మనం డైరెక్ట్ రైస్ తెచ్చి కుక్ చేసుకుంటే మాత్రం అది ఆల్మోస్ట్ మనకి సాబూదానా టెక్స్చర్ లాగా ఉంటుంది. ఇక్కడైతే ఈ ప్యాకింగ్‌లో దొరుకుతుంది. కొంచెం ఎక్స్‌పెన్సివ్. ఈ కొంజాక్ రైస్ లాగానే కాకుండా మీకు నూడిల్స్‌లోగా కూడా దొరుకుతుంది. ఫైనల్‌గా మనం 5 మినిట్స్ టైం పడుతుంది. ఒక్కసారి ఇలా రైస్ అంతా డ్రైగా అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మీరు ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని మీకు నచ్చిన కర్రీస్‌తో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఫ్రైడ్ రైస్ లాగా గానీ, మీకు నచ్చిన సీజనింగ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మీరు కుక్ చేసుకొని తినొచ్చు. సో, మనం రైస్ మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అయితే లేకుండా డైట్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడానికి ఈ కొంజాక్ రైస్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కొంతవరకైతే షేర్ చేశాను. ఒకవేళ యూజ్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం వీడియోకి లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.